క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరొక ఆపర్చునిటీ, మరొక అవకాశము దేవుడు నాకిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మీరు కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు స్తోత్రాలు చెల్లించండి. దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని మహిమపరిచేటప్పుడు ప్రియులారా గమనించండి, మనము ఎంతో ఉత్తేజులవుతాం, ఆత్మీయ శక్తివంతులవుతాం, జ్ఞానవంతులవుతాం, మన జీవితంలో నెమ్మది కలుగుతుంది. కనుక జస్ట్ గివ్ ప్రయారిటీ టు ప్రైజ్ గాడ్ ఆల్ ద టైమ్స్. దేవుడిని స్తుతించడానికి ఎల్లప్పుడూ కూడా మనము ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక గమనించండి, ఈ రోజున మరొక వాక్య భాగంతో మనము దేవుని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. ఒక కాన్సెప్ట్ నేను ప్రారంభించాను, ఆల్రెడీ ఒక వీడియో చేశాను. హూ ఆర్ వి, మనము ఎవరము అనే కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుతున్నాం. హూ ఆర్ వి, మనము ఎవరు? మనము దేవుని ఇంటి వారము అని నిన్న వీడియోలో మాట్లాడడం జరిగింది. ఈ రోజున మనము ఆయన విశ్వాస గృహమునకు చెందిన వారము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు, మనం ఎవరికి చెందుతామనే ప్రశ్న వచ్చినప్పుడు, ఆయన విశ్వాస గృహమునకు చెందిన వారము అనేటువంటి ఆ యొక్క ఆలోచన లేక ఆ యొక్క తాత్పర్యము బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియులను గమనించండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము అనేటువంటి మాట పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు. వీఆర్ ఆల్ బిలాంగ్ టు హౌస్ ఆఫ్ ఫెయిత్. మనందరం కూడా విశ్వాస గృహమునకు చెందిన వారం, అనగా ఆయన సంఘమునకు చెందిన వారము. ఆయన సంఘం అంటే ఆయనకు చెందిన వారము. ఆయన సంఘాన్ని గురించి ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన సంఘాన్ని గురించి ఆయన ఆలోచన చేస్తాడు. ఆయన సంఘాన్ని గురించి ఆయన పని చేస్తాడు. కనుక మనము వీఆర్ బిలాంగ్ టు హిజ్ హౌస్ ఆఫ్ ఫెయిత్. మనము విశ్వాస గృహమునకు చెందిన వారమై ఉన్నాం. ఈరోజు ప్రియులరా, వాట్ ఆర్ యు బిలాంగ్ టు? మీరు దేనికి చెందిన వారై ఉన్నారు? మీరు హూమ్ యు ఆర్ బిలాంగ్ టు, ఎవరికి చెందిన వారై ఉన్నారు? దేనికి చెందిన వారు ఉన్నాయి, ఎవరికి చెందిన వారు ఉన్నారు? ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు గాడ్, దేవునికి చెందిన వారైతే, ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు హౌస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస గృహమునకు ఆయన సంఘములను సభ్యులుగా మీరు ఉన్నట్లయితే, గాడ్ విల్ టేక్ కేర్ అండ్ గాడ్ విల్ సెటిల్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుడు మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన పరిష్కరిస్తాడు. ప్రియులారా గమనించండి, మన జీవితంలో దేవుని యొక్క సమస్తమును కూడా పరిష్కరిస్తాడు. ఏం ఎదుర్కొంటున్నామో పరిష్కరిస్తాడు. బికాజ్ వీఆర్ బిలాంగ్ టు హిజ్ హౌస్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాస గృహమునకు, అనగా ఆయన సంఘమునకు ఆయన వారసులుగా చెందిన వారమై ఉన్నాం మనం. కనుక ఎవరు మనము అనే ప్రశ్న వచ్చినప్పుడు, హూ ఆర్ వి అనే ప్రశ్న వచ్చినప్పుడు, మనము దేవుని ప్రజలై ఉన్నాము. దేవుని విశ్వాస గృహమునకు చెందిన వారినే. విశ్వాస గృహమునకు చెందిన వారికి మరి ఎక్కువగా మేలు చేద్దామంటున్నాడు పౌలు. ప్రియులారా గమనించండి, దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు, మన జీవితంలో కార్యములు చేస్తాడు. ఎన్నడూ చూడని విషయాలు, ఎన్నడూ చూడని కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. వెన్ యు ఆర్ బిలాంగ్ టు హిజ్ హౌస్ ఆఫ్ ఫెయిత్, ఆయన విశ్వాస గృహమునకు ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు, నువ్వు చెందినవాడవైతే, the things God will do that you have never seen. నువ్వు ఎన్నడూ చూడని కార్యములు దేవుడు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుల,
జస్ట్ లీన్ ఆన్ గాడ్. దేవుని మీద ఆనుకోనండి. జస్ట్ లీన్ ఆన్ గాడ్ అండ్ జస్ట్ ఒబే హిజ్ కమాండ్మెంట్స్ అండ్ జస్ట్ ఫెయిత్ ఇన్ హిజ్ వర్డ్స్. ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచిన యెడల, ఆయన ఆజ్ఞలకు లోబడిన యెడల తప్పకుండా ప్రియులరా మన జీవితంలో దేవుడు కార్యములు చేస్తాడు. కనుక గమనించండి, హూమ్ యు ఆర్ బిలాంగ్ టు నౌ. ఒక ప్రశ్న, నువ్వు ఎవరికి చెందినవాడు? లోకంలో చాలామంది నేను పలానా చెందినవారు అని అంటారు. చాలామంది మంచిదే, మన ఐడెంటిటీ చెప్పుకోవడానికి చెప్పుకుంటారు. కానీ నేను జీవితంలో నిజమైన కార్యములు జరిగించడానికి నేను దేవుని వారమని చెప్పుకోండి. ఆత్మీయ సంగతులు చాలామందికి అర్థం కావు. ఇఫ్ యు సే దట్ యు ఆర్ బిలాంగ్ టు గాడ్ అండ్ గాడ్ వుడ్ బి యువర్ మాస్టర్. నువ్వు దేవునికి చెందినవాడు అని అనుకుంటే అని చెప్తే నీ యజమానుడిగా దేవుడు ఉంటాడు. యజమానుడిగా దేవుడు ఉన్నప్పుడు నీకేం కొదువు ఉండదు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాము. అబ్రహాము దేవుని విశ్వాస గృహమునకు చెందినవాడు కనుక దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. దేవుడు ఏం చెప్తే అది చేసి అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, బలపరచబడ్డాడు. ఆయన జీవితంలో ఎన్నడూ చూడని కార్యములు అబ్రహాము చూశాడు. ఈ రోజున వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? నువ్వు దేన్ని ఆలోచన చేస్తున్నావు? దేనికోసం చూస్తున్నావు? ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు గాడ్, దేవునికి చెందినవాడవైతే, దేవుని విశ్వాస గృహమునకు అనగా ఆయన సంఘములో సభ్యులుగా ఉండి ఆయనకు చెందినవాడవైతే, ఆయన వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన సభ్యులుగా, సంఘంలో సభ్యులుగా ఉన్నట్లయితే గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ యూ. దేవుడు నీ కోసం చూస్తున్నాడు. హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ థింగ్స్. నీకేం కావాలన్నీ ఆయన చూసుకుంటాడు. కనుక భయపడదు ప్రియమైన సహోదరి సహోదరులు. నాకేమీ లేదు, నాకెవరు లేరు అని నువ్వు బెంగపడద్దు, ఆందోళన పడొద్దు, భయపడద్దు. జస్ట్ లీన్ ఆన్ గాడ్. దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన సంఘములో విశ్వాస గృహమునకు మనం చెందినవారు. మనం ఎవరు అని ప్రశ్న వచ్చినప్పుడు ఆయన విశ్వాస గృహమునకు చెందిన వారము, ఆయన విశ్వాస గృహములో సభ్యులుగా ఉన్నాం. కనుక ఆ గృహం గురించి ఆయన భద్రత తీసుకుంటాడు. ఆయన విశ్వాస గృహం అంటే దాని అర్థము ఆయన సంఘము. ఆ సంఘములో మనము సభ్యులుగా ఉండాలి. దేవుడు తప్పకుండా ఆ సంఘమును కాస్తాడు. దేవుడు యేసు ప్రభువారు నేనే గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. నేనే గొర్రెలకు మంచి కాపరిని. ఏ షెపర్డ్ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ షీప్. ఒక కాపరి తన యొక్క గొర్రెల కోసం భద్రత తీసుకుంటాడు, జాగ్రత్త తీసుకుంటాడు. ఈ డజంట్ లీవ్ ఎనీ షీప్. ఆయన ఏ గొర్రెని కూడా విడిచిపెట్టాడు. ఈ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ కాపరి ఆ గొర్రె గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాడు, భద్రత తీసుకుంటాడు, కాపాడుతాడు, శత్రువు నుంచి కాపాడుతాడు. ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు గాడ్ షెపర్డ్, దేవుడైన కాపరికి చెందిన వారు అయితే గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ యూ. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకేం కావాలని గ్రహిస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, వాట్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, మీతో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే జస్ట్ యూ మస్ట్ బి బిలాంగ్ టు గాడ్స్ ఫ్యామిలీ అండ్ గాడ్స్ హౌస్. నువ్వు దేవునికి చెందిన వారివై ఉండాలి, దేవుని యొక్క కృపలో ఉండాలి, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలి, ఆయన విశ్వాస గృహంలో సభ్యులుగా ఉండాలి. తప్పకుండా దేవుడు నీకేం కావాలో ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈరోజు మా జీవితాల్లో నూతన దినము మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా.
ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, మీ ప్రియబిడ్డలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగాల్లో ఈరోజు జయము చేకూర్చండి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారాల్లో ఈరోజు జయం చేకూర్చండి ప్రభు. ఎవరైతే ఇంకా రకరకాల పనులు చేసుకుంటున్నారో ఆ పనుల్లో మీ సహాయ సహకారాలు అందించండి ప్రభు. ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో ప్రభా, వారికి మంచి ప్రయాణాలు దయచేయండి. అనేక మంది ప్రార్థన సహాయం కోరారు ప్రభు. ఎవరు ఏ అవసరత నిమిత్తం ప్రార్థన సహాయం కోరారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దీవించి ఆశీర్వదించి బలపరిచి వారి జీవితాల్లో వారి అవసరాలు తీర్చమని, అక్కర్లు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, ఎవరైతే నాయనా మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి ప్రభువా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి అని కోరుతున్నాను. పరిస్థితులు మార్చండి ప్రభువా, జీవితాన్ని మార్చమని కోరుతున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా రక్షకుడునైనా మీ ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.